హలో అన్న. హాయ్ రాకేష్. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా ఉన్నాను? చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆన్ మ్యాజివ్ సక్సెస్ ఆఫ్ కోర్ట్. థ్యాంక్ యూ రాకేష్. అండ్ ఈ సినిమాకి వస్తే సారంగపాణి జాతకం 2-3 డేట్స్ వేశారు. యాక్చువల్లీ ఆ బ్యాక్గ్రౌండ్లో ఏమైందో తెలుసుకోవచ్చా? ఫస్ట్ డేట్ అప్పుడు పుష్ప వేవ్ ఉండింది. సో అప్పుడు వస్తే కరెక్ట్ కాదని అనుకున్నాము. సెకండ్ మళ్ళీ మేము ఫిబ్రవరి ట్రై చేసాం, బికాజ్ జనవరి ఈజ్ కంప్లీట్లీ బ్లాక్డ్ ఫర్ అదర్ ఫిల్మ్స్. ఫిబ్రవరి కూడా అనుకున్నాం, కానీ ఆ ఎగ్జామ్ సీజన్స్ వల్ల కొంచెం ఇబ్బంది అయిద్దామని ఒక థాట్ ఉండింది. అండ్ ఆల్సో అప్పటికే రిలీజ్ క్యాలెండర్ కూడా హెవీ టైట్ ఉండింది. అంటే అప్పుడు అనౌన్స్ చేసిన కొన్ని ఫిలిమ్స్ వల్ల కూడా ఇబ్బంది అవుతుందేమో అని అనుకున్నాం. అండ్ దెన్ మార్చ్ ఐ హ్యాడ్ కోర్ట్. సో మళ్ళీ ఒకే మంత్లో ఒకేసారి కాస్త ఇబ్బంది అవుతుందని వితౌట్ లెట్ ద కోర్ట్ హ్యాపెన్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్స్ అ కామికల్ ఫిలిం కాబట్టి ఇది సమ్మర్ టైం అయితే పిల్లలు అందరూ యాక్టివ్లీ పార్టిసిపేట్ చేయొచ్చు, సినిమా బాగుంటుందనే దాంట్లో. ఏప్రిల్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది ఏప్రిల్ అయితే అందరికీ ఆల్ స్కూల్ హాలిడేస్, కాలేజ్ హాలిడేస్ అన్నిట్లో ఇట్ విల్ బి అ గుడ్ ఫిలిం అనే ఉద్దేశంతో ఇట్స్ ద రైట్ డేట్ అని ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ డిటర్మైన్ చేశారు. సో అందుకని వీఆర్ కమింగ్ ఆన్ April 25th. April 18th వేశారు డేట్. ఫస్ట్ April 18th వేసేసరికి ఏమైనాయంటే 4 to 5 ఫిలిమ్స్ వచ్చేసినాయి ఒకేసారికి. మళ్ళీ ఏమైందంటే థియేటర్ అందరికీ ఈక్వల్గా రాకపోవచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు. సో 25th అయితే ఇంకా ఈజ్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ మేము 18th వచ్చి ఉంటే వీ వుడ్ హ్యావ్ బీన్ విత్ 6 ఫిలిమ్స్ టుగెదర్ ఉండేవి. ఇప్పుడు 25th రావడం వల్ల ఓన్లీ 2 to 3 ఫిలిమ్సే ఉంటాయి. సో అప్పుడు ఏంటంటే థియేటర్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఇదంతా ఈజీగా ఉంటుందని డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ సార్కి చెప్పడం, సార్ అట్లా డేట్ చేంజ్ చేసినాం. కానీ ఆ నెక్స్ట్ వీకే హిట్ 3 వస్తుంది కదా. అవును. మళ్ళీ 1 వీక్ గ్యాప్లో మన సినిమాకి ఏమైనా తక్కువ థియేటర్స్, మళ్ళీ సెకండ్ వీక్ నుంచి ఆ మేనేజ్మెంట్ అదే ఇప్పుడు ఏముంటుందంటే ఇప్పుడు ఈ వీక్ విచ్ ఇస్ లైక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయర్ వీక్ ఏదైతే ఉందో అది మాకు దొరుకుతుంది. కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ సెకండ్ వీక్ వచ్చేసరికి ఏమవుతుందంటే డెఫినెట్లీ థియేటర్స్ తగ్గుతాయి, ఎందుకంటే పెద్ద సినిమా వస్తుంది నాని అన్నది. అప్పుడు దెర్ విల్ బి స్పిల్ ఓవర్స్ అనమాట. అంటే ఇప్పుడు నాని అన్న సినిమాకి వెళ్ళని వాళ్ళు మా సినిమా రావచ్చు, అంటే అక్కడికి వెళ్ళి టికెట్ దొరికిన వాళ్ళు ఇటు రావచ్చు. అట్లా దెర్ విల్ బి అ స్పిల్ ఓవర్ ఇన్ టు ది మా ఫిల్మ్కి. అట్లా ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ ప్రాజెక్ట్? ఇది 2024 మిడ్ అప్పుడు స్టార్ట్ అయింది. వీ వర్ డన్ లైక్ 3 monthsలో అయిపోయింది. వీ వర్ రెడీ ఫర్ డిసెంబర్. ఎప్పుడు డిసెంబర్కి సినిమా రిలీజ్కి రెడీ? నవంబర్కే రెడీ అయిపోయింది. ఓకే. బికాజ్ ఎందుకంటే December 20th రిలీజ్ అనుకున్నప్పుడు అట్లీస్ట్ 20 days ముందు కాపీ రెడీ ఉండాలి కదా. అయిపోయింది నవంబర్కి సినిమా. మీలాంటి యంగ్ యాక్టర్స్ 1-2 సార్లు ఆలోచిస్తారు. డైరెక్టర్ ప్రీవియస్ ఫిలిం ఫెయిల్ అయితే ఇప్పుడే కొంచెం నేను గ్రో అవుతున్నాను, చేయొచ్చా చేయకూడదా అని. యూ మైట్ సే లైక్ నాకు ప్రీవియస్ ఫిల్మ్తో పని లేదు, నాకు ఈ స్క్రిప్ట్ బాగా నచ్చింది అని. బట్ ఆ చిన్న భయం అయితే ఉంటుంది. మీకు అలాంటి భయం? స్టోరీ విన్నాను, నచ్చింది, చేశాను, అంతే. దట్స్ ఇట్. ఇట్ హ్యాపెన్స్ విత్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మంగళవారం చేసినప్పుడు అజయ్ అన్నకి దాని ముందు ఫిలిం అంత ఆడలేదు. అవును. యాక్చువల్లీ నా ఫిలిం చూడలేదు, అదంతా నేనేం చేయలేదు. జస్ట్ విన్నాను, కథ నచ్చింది, అద్భుతంగా నేను చేస్తాను అంతే. దట్స్ ఇట్. అది పెద్ద హిట్ అయింది మీకు తెలుసా. దట్స్ ఇట్. కథ నచ్చా అంతే. ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ ఇది ఒక క్లీన్ కామెడీ ఎంటర్టైనరా, లేకపోతే క్రైమ్ కామెడీ ఎంటర్టైనరా, లేకపోతే డార్క్ కామెడీయా? క్లీన్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్. అంటే క్రైమ్ అనేది కూడా మీ భయమే సెయింగ్ ఇట్ ఇస్ అ క్లీన్ అంటే దాంట్లో కూడా మీరు హౌ డు యూ డిఫైన్ క్రైమ్ అనే విషయంలో మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. అంటే నేను చెప్పడం కంటే ఐ బిలీవ్ ఇన్ షోయింగ్ ఇట్ టు యూ. సో ఇంకొక 3 days 4 days యూ విల్ వాచ్ ద ఫిలిం అండ్ యూ విల్ అండర్స్టాండ్ వై ఐ సేయింగ్ దిస్. కెన్ యూ అట్లీస్ట్ టెల్ దట్ ప్లాట్ లైన్ అదే ఏం లేదు. ఇప్పుడు సారంగపాణి అనేవాడు, వాడికి జాతకాల మీద ఉండే ఆ పిచ్చి, ఆ వ్యామోహం వల్ల వాడు ఎటువంటి ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటాడు అనేది సింపుల్గా ఒక లైన్. దాంట్లో ఈ వరల్డ్లో అంటే ఈ సారంగపాణి జాతకంలో ప్రపంచంలో ఉన్న వాళ్ళు వీడి వల్ల ఎటువంటి ఇబ్బందులు పడతాడు, ఎలాంటి అడ్వాంటేజ్ గురవుతారు అనేది ద స్టోరీ. మీరు జాతకాలు నమ్ముతారా? పూర్తిగా నమ్మరు? 50-50 ఐ కెన్ సే. 50-50. ఎప్పుడైనా మీకు జాతకం చూపించుకొని అది ఏముంది లేరా, ఇది ఎందుకు వద్ది నాకు అనుకొని
మీకు రియల్ లైఫ్లో ఏమన్నా జరిగిన ఇన్సిడెంట్ ఒకటి షేర్ చేసుకుంటారా? అట్లా అంత దాకా అయితే ఏం రాలేదు బ్రో, ఫ్రాంక్లీ స్పీకింగ్. అంటే నాకు నా జాతకం చూసిన వాళ్ళు ఎవరు కూడా నాకు, అంటే మా అమ్మ చూపించేది, వాళ్ళు కూడా మీ వాడిని ఇది చేయొద్దు అది చేయొద్దు అని మాత్రం ఏం చెప్పలేదు. డెఫినెట్లీ వాళ్ళందరూ కొన్ని పూజలు చేస్తే మంచిది అన్నట్టు చెప్పారు. సరే ఇక కొన్ని ఇంకా మా అమ్మ ద్వారా చేసిన సందర్భాలు ఉన్నాయి, అంతేగాని దేర్ ఇస్ నథింగ్ లైక్ నేను నమ్మట్లేదు అట్లాంటిది ఏం లేదు. కమింగ్ టు కోర్ట్ మూవీ సినిమా అంతా ఒక ఎత్తు అయితే, ఆ క్లైమాక్స్ మీరు కన్విన్సింగ్గా ప్రజెంట్ చేసిన విధానం ఇంకొక ఎత్తు. రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూశాను, ఈ క్లైమాక్స్న ఇంత లేపారు అని చెప్పి. దాని కోట్స్ అండ్ కామెంట్స్లో హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ డిఫెండింగ్ ద క్లైమాక్స్. అంటే ఇంతకంటే బాగా ఎలా చూపిస్తారు పిల్లల మధ్యలో ఉన్న బాండ్ని అని. ఆ క్లైమాక్స్ ఫస్ట్ టైం మీరు విన్నప్పుడు వాట్స్ యువర్ యాక్చువల్ ఫీలింగ్? గ్రేట్ క్లైమాక్స్, నాకు నచ్చింది. అండ్ వేరే ఆల్టర్నేట్ క్లైమాక్స్ ఏం అనుకోలేదా? లేదు బ్రో. కోర్ట్లో నోబడీ అని ఉంటుంది కదా, నోబడీ, యు ఆర్ ఫ్రమ్ నోబడీ టు నౌ కోర్ట్ ఒక 55-60 crore గ్రాసర్. లైక్ వాట్స్ యువర్ ఫీలింగ్ రైట్ నౌ? టు డూ బెటర్ సినిమా, అంతే. దట్ ఈస్ ది ఓన్లీ ఫీలింగ్. అంటే ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు ఐఎమ్ హ్యాపీ, అట్లాంటి గొప్ప సక్సెస్ దొరకడం నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఆల్సో జనాలు కాంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్కే ఎక్కువ ఇష్టపడుతున్నారు అనేది కూడా చాలా క్లియర్గా ఇప్పుడు ఇట్ ఈస్ రీసౌండింగ్ దట్ సక్సెస్ ఆల్సో హ్యాస్ మెనీ ఆన్సర్స్ టు గివ్ అస్. దాని నుంచి నేర్చుకోవడం, దాని నుంచి ముందుకెళ్ళడం. ఈ కోర్ట్ సినిమా సక్సెస్ సారంగపాణి జాతకం మీద కొంచెం ప్రెజర్ పెడుతుంది అనే ఫీలింగ్ ఉందా? ప్రెషర్ పెడుతుందేమో కానీ డేస్ కూడా మారినాయి కదా, రోజులు కూడా మారినాయి కదా. ఇప్పుడు నా సినిమా చూసి ముందు సినిమా చూసి దీనికి వస్తారంటే ఏమో, ఈ సినిమా ట్రైలర్ చూసి నచ్చితేనే వాళ్ళు వస్తారు. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఫర్ మీ దట్ వాళ్ళకి ట్రైలర్ నచ్చితే సినిమాకి రాబోతున్నారు. సినిమాకి రావాలి, ఇంకా సినిమా బాగుంటుందని నేను మీ ద్వారా చెప్తున్నాను. బట్ స్టిల్ పీపుల్ లైక్ లాస్ట్ మంత్ దర్శి వచ్చాడు, హీ గేవ్ బ్లాక్ బస్టర్. ఇప్పుడు ఇంకొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకునే వస్తారు కదా. సో ఆ ఎక్స్పెక్టేషన్స్కి నేను మంచి కథ ఇవ్వాలి అంతే. ఇంకా అంతకుమించి నేను ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇప్పుడు నేను సడన్గా ఇప్పుడు ఒక యాక్టర్గా నా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? క్వాలిటీ కాంటెంట్, అది ఇవ్వడానికే నా ప్రయత్నం. దట్స్ ఇట్. కోడ్ సక్సెస్ మీ అప్కమింగ్ స్క్రిప్ట్ సెలెక్షన్స్ మీద ఏమన్నా తీసుకొచ్చిందా చేంజెస్? లేదు బ్రో, అంటే సెలెక్షన్ అంటే డెఫినెట్లీ ఐ వాంట్ టు డూ సినిమా మోర్ కేర్ఫుల్లీ, అంటే జాగ్రత్తగా చూస్ చేసుకోవడం కానీ, బెటర్ చాయిసెస్ కానీ. అదే ప్రతి యాక్టర్కి ఇంకో నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవ్వాలని అయితే ఎవరు అనుకోరు కదా బ్రో. వి ఆల్ వాంట్ టు డూ బెటర్ సినిమా దట్ విల్ బీ సాటిస్ఫైయింగ్ అండ్ ఆల్సో బ్రింగింగ్ మనీ. ఇక దాంట్లోనే భర్జన పడి కింద మీద పడి ఏదో ఒకటి పుల్ చేయాలి. హర్షవర్ధన్ గారు రీసెంట్గా ఒక పాడ్కాస్ట్లో లైక్ నాని గారు ఆ సూసైడల్ స్టేట్మెంట్ లైక్ కోర్ట్ నచ్చకపోతే మీరు నా హిట్ 3కి రాకండి అనే స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఆడియన్స్కి అంత వెళ్ళేది కాదు, లైక్ మాకు వచ్చిన కలెక్షన్స్ చాలా తగ్గేవి, నాని హెల్ప్డ్ అలాట్ అన్నారు. లైక్ డూ యూ అగ్రీ విత్ దట్? ఐ అగ్రీ. ఎందుకంటే సినిమా బాగుంది కాబట్టే హీ ట్రేడెడ్ హిజ్ హిట్ 3 టు దిస్ ఫిలిం. ఆయనకి ఒక ఆడియన్స్గా నాని అన్నకి నచ్చింది కాబట్టి ఆయన అంత పెద్ద స్టేట్మెంట్ చేయగలిగారు. సో ఇప్పుడు ఏంటంటే ఆయన మెంటాలిటీ, ఆడియన్స్ మెంటాలిటీ సేమ్ ఉందని అనుకోవచ్చు కదా. సో అలాంటప్పుడు ఆయన ఆ స్టేట్మెంట్ చేయడంలో తప్పలేదు. ఆ స్టేట్మెంట్ చేయడం వల్ల జనాలు ఇంకా ఎక్కువ నమ్మారు. సో ఇవాళ రేపు ఏంటంటే ఆడియన్స్ సినిమా బాగుందని పూర్తిగా నమ్మితే కానీ థియేటర్స్కి రావట్లేదు. సో అలాంటప్పుడు అది పూర్తిగా ఆయన చేసిన ఆ ఎక్స్ప్లోజివ్ స్టేట్మెంట్ వల్లనే అంత జనాల్లో అంత ఊపు వచ్చింది. లైక్ ద వైబ్ హెస్ బీన్ చేంజ్డ్. మీరు నానితో 2 సినిమాల్లో వర్క్ చేశారు. ఇది పక్కన క్యాస్ట్ కాదు, లైక్ ఆ సినిమా చేశారు అండ్ కోర్ట్ చేశారు. నాని యాజ్ ఎ ప్రొడ్యూసర్, హౌ డిఫరెంట్ హీ ఈజ్ ఫ్రమ్ అదర్ ప్రొడ్యూసర్స్? నాని యాజ్ అ ప్రొడ్యూసర్ వాంట్స్ టు మేక్ గ్రేట్ సినిమా. అంటే సినిమా దట్ కమ్స్ ఫ్రమ్ ద రూట్స్. సినిమా అది క్వశ్చన్ చేసినట్టయినా, ఎంటర్టైన్మెంట్ అయినా, డిస్టర్బ్ చేసినట్టయినా హీ వాంట్స్ టు డూ యూనిక్ సినిమా అనమాట. సో హీఈస్ ఇన్ అ వెరీ గివింగ్ మోడ్. సినిమా అన్నప్పుడు మనం తిరిగి ఇవ్వాలని అంటాం కదా, ఆ మోడ్లో ఉంటారు ఆయన. యాక్టింగ్ చేస్తున్నప్పుడు దాంట్లో ఆ సినిమా ఆ పర్టికులర్ స్క్రిప్ట్ని యాక్ట్ చేస్తున్నప్పుడు దాన్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్లాలని ఉంటారు. సో వెన్ హీస్ డూయింగ్ హాయ్ నానా, హీఈస్ లైక్
ఈజ్ లైక్ అ వారియర్, బట్ వెన్ హీస్ డూయింగ్ సంథింగ్ లైక్ కోర్ట్ ఈజ్ అ కింగ్. లైక్ నా సినిమా బాగుండాలి, ఇండస్ట్రీలోకి వెళ్తే అది ఇంకా పెద్దగా బాగా ఆడాలి, అందరికీ పేరు రావాలని ఆ స్థాయిలో ఆలోచిస్తాడు. కమింగ్ టు సారంగపాణి జాతకం, వెన్నెల కిషోర్ గారు ద ప్రజెంట్ కామెడీలో ద ఓజీ, అండ్ వైవాహర్ష ఆ సటిల్ ఎక్స్ప్రెషన్స్తో బాగా నవ్వు తెప్పిస్తారు. లైక్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది వాళ్ళిద్దరితో? ఫన్, అబ్సల్యూట్ ఫన్. అండ్ వీఆర్ ఆల్మోస్ట్ అంతా ఆల్ ఫ్రెండ్స్. ముగ్గురం ఫ్రెండ్స్ కాబట్టి ఎట్లుంటుందంటే, ఫ్రెండ్స్ అన్నప్పుడు ఎట్లుంటుంది ముగ్గురు ఫ్రెండ్స్ కూర్చుంటే, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ లైక్ దాట్ అండ్ నథింగ్ లెస్, నథింగ్ మోర్. ఓన్లీ ఫన్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, కమరాడరీ ఉంటే ఏంటంటే ఆ స్క్రీన్ మీద ఆ కెమిస్ట్రీ కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్స్ ఆన్ స్క్రీన్ మీద పనిచేస్తే దట్ హోల్ వైబ్ చేంజెస్. అండ్ అది రిపీటెడ్లీ నేను చూసాను, నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ దట్ ఈస్ ద సేమ్ విత్ దిస్ ఫిలిం. ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకోగలరా? అదే మా ఫస్ట్ డే సీన్ ఏదైతే మీరు ఆ ట్రైలర్లో చూశారు కదా, సుందర్ పిచ్చి అయినట్టు అట్లా పిచ్చి అయిపోతారు ఎంటరా అన్నట్టు, ఆ సీన్ చేస్తున్న రోజు చాలా బిగ్ సీన్ యాక్చువల్లీ. ఆ సీన్ చేస్తున్న రోజంతా వీఆర్ హ్యావింగ్ అ లాడ్ ఆఫ్ ఫన్ యాక్చువల్లీ, అండ్ ఇట్ వాజ్ హిలేరియస్. దట్ వాజ్ అవర్ ఇన్సిడెంట్. అంటే అదే అది ఐ థింక్ పొజిషన్ వల్ల ఏదో చిన్న ఫోకస్ అయింది, దానివల్ల చిన్న లాఫ్టర్ వచ్చింది, అంతే అంతే. బట్ నేను కరెక్ట్గా మూమెంట్ చెప్పలేను, కానీ దట్ హోల్ డే ఐ రిమెంబర్ యాజ్ టు బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ డే అప్పుడు అనిపించింది. కమింగ్ టు మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు, లైక్ ఆయన చాలా మంచి మంచి ఫిల్మ్స్ తీశారు. అష్టాచమ్మ, మధ్యలో జెంటిల్మెన్, సమ్మోహనం. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ లైక్ పోస్ట్ కోవిడ్ ఆడియన్స్ మైండ్ సెట్ మారిపోయింది, ట్రెండ్స్ మారాయి. ఆయన ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు సినిమాలు చేయగలరు అనుకుంటున్నారా? 100% బ్రో, డెఫినెట్లీ. మోస్ట్ ఇంపార్టెంట్లీ ట్రెండ్ కాదు, ట్రెండ్ కంటే కూడా ఇంపార్టెంట్ ఏంటంటే హౌ రిలేటబుల్ ఆర్ వి, హౌ రిలవెంట్ ఆర్ వి, మనం ఎంత రిలవెన్స్గా కథ చెప్పగలుగుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అది టైమ్ అండ్ అగైన్ సర్ హ్యాస్ బీన్ ప్రూవింగ్ విత్ హిస్ యూనిక్ స్టోరీ లైన్స్ ఆర్ వర్సటైల్ స్టోరీ టెలింగ్ అండ్ క్యారెక్టర్ బిల్డింగ్స్. ఇందులో మా హీరోయిన్ ఈజ్ జస్ట్ నాట్ జస్ట్ ఎనీ హీరోయిన్, షీ ఈజ్ మై బాస్ ఇన్ ద ఫిలిం. షీ ఈజ్ అ కంపెనీ ప్రెసిడెంట్, అండ్ దెన్ తనకి ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది, తనకి ఇష్టాలు ఉంటాయి. షీ కమ్స్ ఫ్రమ్ అ వెరీ అఫ్లూయెంట్ క్లాస్. సో ఇట్లాంటివన్నీ చాలా, హీ బిల్డ్స్ అ లాట్ ఆఫ్ వరల్డ్ అరౌండ్ ఇట్, అండ్ ఇట్స్ అ వెరీ రిలవెంట్ స్టోరీ. అండ్ చాలామంది చూస్తే ఇవాళ రేపు కుటుంబాలు ఇలా ఉంటాయి, మిడిల్ క్లాస్ టు అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయో వాటి నుంచి తీసి రాసినాయి. సో ట్రెండ్ అనేది ఒక సినిమా హిట్ అవుతే ఒక ట్రెండ్ క్రియేట్ అవుతుందేమో కానీ, బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ట్రెండ్ క్రియేట్ చేసినా క్రియేట్ చేయకపోయినా ఆ స్టోరీ రిలవెంట్గా ఉండాలి, రిలేటబుల్గా ఉండాలి, అప్పుడు దాన్ని రీచ్ ఎక్కువ ఉంటుందని నా నమ్మకం. రిలేటబుల్ అంటే గుర్తొచ్చింది, దర్శి ఎక్కువ రిలేటబుల్ క్యారెక్టర్స్ చేస్తాడు. లైక్ ఒక స్టెప్ బయటికి వెళ్ళి చేసే ప్రయత్నం చూడొచ్చా ఫ్యూచర్లో? అబ్సల్యూట్లీ. అదే నాకు వచ్చిన పని నేను చేయాలి, అంతే కదా. సో రిలేటబుల్ క్యారెక్టర్ చేయడం నాకు అర్థమైంది, సో ఇంకా అదే చేయడానికి అనుకుంటున్నాను. అండ్ ఈ సినిమాని ఒక యూనిక్ వేలో ప్రమోట్ చేశారు. ఫస్ట్ టైం తెలుగు క్యాస్ట్, తెలుగు క్రూ ఇలా వర్క్ చేసాం మేమంతా అని చెప్పి. అంటే ప్రమోషన్ కంటే కూడా అప్పుడు అదే మేము ఫస్ట్ నవంబర్లో చిన్న ఒక ప్రెస్ లాగా పెట్టుకున్నప్పుడు అప్పుడు ఒక జర్నలిస్ట్ పాయింట్అవుట్ చేశారు అనమాట. సార్, ఐ థింక్ మీ సినిమా మొత్తంలో అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారంటే, అవును ఉన్నారు అని అదొక పాయింట్ అయింది. బట్ దట్ వాజ్ కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ ఇట్ ఇస్ అ డెసిషన్ టేకన్ బై అవర్ డైరెక్టర్, అండ్ అది మా స్క్రిప్ట్కి చాలా హెల్ప్ అయింది. మీలో నాకు బాగా నచ్చేది ఏంటంటే లైక్ లీడ్ రోల్స్ చేస్తారు అండ్ ఒక స్ట్రాంగ్ సపోర్టివ్ రోల్ వస్తే అది చేస్తారు. ఆ రెండు ఎలా మేనేజ్ చేస్తున్నారు? మేనేజ్ అంటే ఏం లేదు, కథ బాగుంది కాబట్టి చేయాలని అనిపిస్తుంది. సో అంతే, మేనేజ్ చేయడం అంటే ఇక అదే దేన్ని దాన్ని సపరేట్గా చేసుకోవాలని ఉంటుంది అంతే. ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, పీపుల్ లైక్ యూ కొంచెం సపోర్టింగ్ రోల్స్ చేసి ఫేమ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకులే, మళ్ళీ మొత్తం అవే వస్తాయి, లీడ్ రోల్స్ చేసుకుందాం, కొంచెం గ్రో అవుదాం అన్న మైండ్ సెట్తో ఉంటారు. బట్ మీ దగ్గర నుంచి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. లైక్ సపోర్టింగ్ రోల్స్ చేస్తారు, చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది వాటికి, అండ్ ఇటు లీడ్ రోల్స్ ఏమైనా పక్కకు పెడుతున్నారా అంటే అది లేదు. అందుకే ఆ క్వశ్చన్ అడగాల్సి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 35 లాంటి సినిమా నేను విన్న తర్వాత నాకు దాన్ని చేయకపోవడానికి నా దగ్గర రీజన్ లేదు. అంటే సచ్ అ గ్రిప్పింగ్ స్టోరీ,
అండ్ అది నా కథ, అది చిన్నప్పుడు నా కథ అలాంటి కథే నాది. సో అది నేను చెప్పకపోతే ఇంకా నా పర్పస్ ఏంటని అనుకున్నాను అంతే. సో అండ్ దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టోరీ ఆఫ్ దిస్ టైమ్. అండ్ దాంట్లో నేను ఒక తిరుపతిలో ఉండే ఒక టీచర్ లాగా ప్లే చేయొచ్చు అని, ఒక యంగ్ టీచర్ ప్లే చేయొచ్చు అనే అవకాశం దొరికింది. సో ఐ కుడెంట్ సే నో, అంతే. దట్స్ ద రీజన్. ఈ క్వశ్చన్ అడగొచ్చా లేదో తెలీదు, బట్ అడిగేసాయి. రీసెంట్గా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని చెప్పి ఒక సినిమా, అది ఎప్పుడు చేశారు? 2021 ఐ థింక్ 2021 పాండమిక్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ మధ్యలో చేశాను అది. ఓకే, ఇది మెయిల్ అనే ఒక సినిమా చేశారు. మెయిల్, ఎస్. అది 2020 నవంబర్ నవంబర్ ఆ ప్రాంతంలో చేశాను. దానికి పార్ట్ 2 చేసే ఆలోచన ఏం రాలేదని నేను అడుగుతున్నా చీరాబాబు ఉదయాన్ని. నేను ఐ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్ టు హ్యాపెన్. అండ్ రీసెంట్గా ఒక షార్ట్ చూశాను, సందీప్ రెడ్డి వంగ గారు మాట్లాడుతూ లైక్ మీరు శివ రోల్ ప్లే చేయాలి అర్జున్ రెడ్డిలో అన్నట్టు మాట్లాడారు. అది అప్పుడు ఒక చిన్న థాట్ ఉండింది ఏంటంటే, ఆయన పెళ్లి చూపులు రఫ్ కట్ చూసి శివాగా దర్శి బాగుంటాడు అని అనుకున్నాడు. అదే టైంలో రాహుల్ కనిపించాడు. సో దే ఫెల్ట్ దర్శి కంటే రాహుల్ ఇంకా పర్ఫెక్ట్గా సూట్ అవుతాడు అనేది, అట్లా దే మూవ్డ్ ఓవర్ టు రాహుల్. బట్ మీతో డిస్కస్ చేశాక, సినిమా చూశాక మీకు అనిపించలేదా నేను చేసుంటే బాగుండేది అని? లేదు, రాహుల్ని చూసిన తర్వాత నాకు అనిపించలేదు. బికాజ్ నాకంటే చాలా బాగా చేశాడు. నేను చేయలేనేమో అట్లాంటి పర్ఫార్మెన్స్. అంటే అడిగితే ఎట్లా చేసాడో నాకు తెలియదు కానీ, బట్ రాహుల్స్ పర్ఫార్మెన్స్ వాజ్ అవుట్ స్టాండింగ్. ఐ లవ్డ్ వాట్ రాహుల్ డిడ్ ఇన్ దట్ ఫిలిం. అండ్ నాకు ఏమాత్రం వెన్ దే సెడ్ రాహుల్ ఇస్ డూయింగ్ అనగా నేను వెళ్ళిపోయి నాకు ఈ క్యారెక్టర్ నేను చేసేసాను, లాయర్ క్యారెక్టర్. అండ్ ఇదే లాస్ట్ క్వశ్చన్. లైక్ ఈ మధ్య ప్రెస్ మీట్స్లో, ఈవెంట్స్లో జనాలు సినిమా ఎంత బాగున్నా థియేటర్కి రావట్లేదు అని వినిపిస్తూ ఉన్నాయి. లైక్ అగ్రీ చేస్తారా ఒక మంచి సినిమాకి జనాలు రావట్లేదు అని? కోర్టుకు వచ్చారు కదా, కోర్ట్ ఈజ్ ద గ్లేరింగ్ ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు 55-60 crores వచ్చినాయంటే అది వాళ్ళు చూడకుండా అయితే రావు కదా. జనాలకు నచ్చింది కాబట్టి వచ్చారు. నేను హౌస్ఫుల్స్ నేను చూసా. నేను వైజాగ్లో చూసా, విజయవాడలో చూసా, హైదరాబాద్లో చూసా. సో నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, జనాలకు తెలుసు, వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళు పోస్టర్ వేసినప్పుడు లేకపోతే ట్రైలర్ చూసినప్పుడు డిసైడ్ అయిపోతారు ఈ సినిమా మేము చూడాలా వద్దా అని, అంతే. మనం సో అండ్ వాళ్ళు దే డిపెండ్ అపాన్ వేరియస్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో వాళ్ళని ఫూల్ చేసి ఎవడు సర్వైవ్ కాలేడు. సో దే నో ఇట్ వెరీ వెల్. సో ఇప్పుడు పీపుల్ ఆర్ బెటర్ జడ్జెస్ అంటారు. ఎనీడే బ్రో, ఎనీడే. అంటే నేను ఇది అతిశయోక్తి ఏం కాదు. అంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఎలాంటి సినిమాలు నచ్చుతాయో తెలుసు. అండ్ యావరేజ్ సినిమా గోయర్కి చాలా నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి సినిమాలు కావాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళ ఇంట్లో వెబ్ సిరీస్లు ఏవి కావాలో అవే చూస్తారు, సినిమాలు ఎలాంటివి కావాలో చూస్తారు, థియేటర్కి ఎలాంటి సినిమాలు రావు. సో దే నో ఇట్ ఎవ్రీబడి. వాళ్ళు మనకంటే ఇంటెలిజెంట్ పీపుల్ అని నేను నమ్ముతాను. అండ్ అట్లాంటి వాళ్ళకి ఎలాంటి సినిమాలు నచ్చుతాయని నేను నేర్చుకుంటున్నాను. సో ఐఎమ్ ఆల్సో లర్నింగ్ విత్ దెమ్. సో అట్లా సో దే విల్ కమ్ ప్రొవైడెడ్ దే సీ ద వర్త్ ఇన్ అవర్ మూవీ. అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్? ప్రేమంటే నేను ఒక సినిమా షూటింగ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో మిత్రమండలి అని ఒకటి చేస్తాను. మిత్రమండలి అంటే టైటిల్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇట్స్ అ ఇంట్రెస్టింగ్ ఫిలిం. నేను రాఘమయ్యర్ అండ్ విష్ణు. ఇట్స్ అ వెరీ గుడ్ మ్యాడ్ క్యాప్ ఎంటర్టైనర్. మంచి ఫిలిం కాబట్టి. ఓకే అన్న, కోర్ట్ లాగానే సారంగపాణి జాతకం కూడా పెద్ద సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ రాకేష్.